కొడుకు కార్పెంటర్ అయితే చాలనుకుందండి ఆ తల్లి. అంటే కనీసం ఎలక్ట్రీషియన్ అయినా పర్వాలేదు కదా, కాస్త కోస్తో బాగానే సంపాదిస్తున్నారు అనుకుందండి. అతని ఈరోజు మైక్రోసాఫ్ట్ ఏఐ ఉంది కదండి, దానికి CEO అయి కూర్చున్నాడు. ముస్తఫా సులేమాన్. ఆయన స్టోరీ ఎంత అంటే అంత ఇన్స్పైరింగ్గా ఉంటుందండి. అంటే తల్లిదండ్రులు మన స్థాయి, మన స్థానాన్ని పాపం ఇంతేలే అనుకుంటారు కదా, కానీ మనం గట్టిగా కూర్చుంటే ఏం లేదండి. ఆయన ఒకటే చెప్తాడు, మనం ఏదైతే టేకప్ చేసామో దాన్ని ది బెస్ట్గా చేస్తే చాలు, మనం ది బెస్ట్ అయి కూర్చుంటాం అంటాడండి. సింపుల్ లాజిక్ అందరికీ కూడా. అంటే మన శక్తి, మన సామర్థ్యం చాలామందికి తెలియదండి. ఏదో హనుమంతుడిలాగే మనందరం కూడా. సో తెలుసుకొని పని చేయండి అని చెప్తున్నాడు. ఈ మధ్య బ్లూంబర్గ్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ విషయాలే మీకు చెప్తున్నానండి. ఎక్కడో కుటుంబం, అంటే తల్లి ఏమో మామూలు గృహిణి, తండ్రి ఏమో ట్యాక్సీ డ్రైవరు, అంతకుమించి ఏం కోరుకుంటారు. అది కూడా ఈ స్టోరీ అంతా 90sలో స్టోరీ అండి. వాళ్ళిద్దరూ విడిపోయిన కుటుంబాలు, పేద కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుంది, బాధ్యతలు వచ్చి మీద పడతాయి కదా, వీటన్నిటినీ అధిగమించి మంచి కాలేజీ స్టాన్ఫోర్డ్లో సీటు సంపాదించి పోనీ చదివాడా అంటే 9/11 గొడవ ఉంది కదండి, అమెరికాలో పేలుళ్ళు, దాడులు ఉన్నాయి కదా. ఆ టైంలో ముస్లిమ్స్ మీద విపరీతమైన వివక్ష వచ్చిందండి. ముస్లిం యూత్ ఏమో చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం. అంటే మెంటల్ కౌన్సిలింగ్ లేక, అప్పుడు ఆ కౌన్సిలింగ్ సెంటర్ అప్పుడే టెక్నాలజీని లింక్ చేయడం మొదలెట్టాడండి. అలా చేస్తూ డీప్ మైండ్, ఇప్పుడు గుర్తొచ్చాడు కదా ఆయన, డీప్ మైండ్ని ఈయనేనండి స్థాపించింది. డీప్ మైండ్ పెట్టాక ఇదే డీప్ మైండ్ని మైక్రోసాఫ్ట్ 5,000 కోట్లు పెట్టి కొంది కదండి. 5,000 కోట్లు పెట్టి కొనటమే కాకుండా ఈయన తీసుకెళ్ళి తన AI వింగ్కి CEOగా చేసిందండి. చూశారు కదా కథలు ఎలా ఉంటాయి అనేది. వీళ్ళందరూ కూడా మనలా వచ్చిన వాళ్ళే. కాకపోతే ఆలోచనలో తేడా అండి, అంతకు మించి ఏమీ లేదు. మనందరం చేద్దాంలే, అందరూ ఎలా చేస్తే అలా చేద్దాంలే, అందరికంటే కాస్త తక్కువే చేద్దాంలే, తప్పించుకుపోదాంలే అనే మైండ్ సెట్ ఉంటుంది కదా. కానీ చేస్తున్న పనిని గట్టిగా పట్టుకొని దాన్నే నమ్మి ఎంత గట్టిగా చేస్తే మనం అంత గట్టిగా తయారవడం కాదు, అంత పైకి వెళ్తామండి అని బలంగా, అంటే ఆయన చెప్పిన కోట్ నాకు బాగా అనిపించింది. అదే మీకు షేర్ చేసుకుందామని చెప్పి ఈ ముస్తఫా సులేమాన్ స్టోరీ మీకు చెప్తున్నాను. సో మరి మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ? మీకు నచ్చిందా? మీ పిల్లలకి ముఖ్యంగా షేర్ చేయండి. పిల్లలకి ఏముంది, పెద్దవాళ్ళకు కూడా. మన ఆలోచన విధానంలో కూడా కొన్ని మార్పులు చేసుకుంటే మనం ఖచ్చితంగా ఈ రోజు కంటే రేపు కంటే ఎల్లుండు బెటర్గా ఉంటామని చెప్పడానికి ఇలా సాధించిన వాళ్ళ ఉదాహరణలే బాగుంటాయండి. ఎందుకు, అతను మనలాంటి వాడే, అందరిలాంటి వాడే. ఇంకా ఆ మాటకు వస్తే మనకంటే పేదవాడు కూడా. ఎలా అనిపించిందో చెప్పండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి స్టోరీస్ కోసం ఫాలో అవుతూ ఉండండి.